నమస్కారం ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కుక్కట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి వరలక్ష్మి వ్రతం సందర్భంగా న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు మణికంఠ గారు ఉన్నారు. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం మణికంఠ గారు. ముందుగా మీకు అలాగే మా వనితా టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీ వనితా టీవీ ప్రేక్షకులకి అలాగే మా కస్టమర్స్ అందరికి కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మాకు ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఈ రోజు చూసే వెరైటీస్ అన్ని మనం ఫ్యాన్సీ అండ్ కొన్ని డిజైనర్ సారీస్ చూస్తామండి. ఫస్ట్ సారీ వచ్చి మనం మంచి ఆర్గంజా సిల్క్ లో చూస్తున్నామండి. మంచి ప్యూర్ ఆర్గంజాలో మనకు ఒక ఫ్యాన్సీ వెరైటీగా తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకు ఒక మెండ్లో షేడ్కి ఆరెంజ్ షేడ్ మిక్స్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం. షోల్డర్ బార్డర్ అనేది మనం ఏంటంటే మనకు ఒక కడ్డీ బార్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మంచి జరీ స్టైల్ తీసుకున్నాం. మడిలో బుటా స్టైల్ వచ్చి కంప్లీట్గా మనకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్, మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మిర్రర్ అనేది అవుట్ లైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. అనదర్ వచ్చి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇలా మనకు 1 by 1 వస్తూ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి హెవీ బుటా ఇలాగే వస్తుంది. హైలైట్ చేసినంత కింద స్కర్ట్ బార్డర్ అండి. చాలా డిజైనర్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఏంటంటే ఒక మ్యాటీ వర్క్ స్టైల్ లాగా మనకు కొంచెం ఫిల్లింగ్ అనేది అవుట్ లైన్ అంతా కూడా లైట్ షేడ్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఒక డార్క్ షేడ్ అనేది ఫిల్ చేసుకున్నాం. మిర్రర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం అనమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి ఇలా హైలైట్ గా ఉంటుంది. పళ్ళు అనేది కంప్లీట్ గా మనం జూట్ తీసుకున్నామండి. జూట్ ఫ్యాబ్రిక్ తో బనారస్ జూట్ స్టైల్లో మనం ఎలివేట్ చేసుకున్నాం. దీనికి బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ గా జూట్ స్టైల్లో తీసుకున్నాం. బట్ ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ మనం హైలైట్ చేసుకున్నాం. ఓన్లీ ఆరెంజ్ కలర్ అంటే బేస్ కలర్ అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకొని కాంట్రాస్ట్ లుక్ లో ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది మనకి? దీని కాస్ట్ ఓన్లీ 5080 రూపీస్ అండి. ప్యూర్ ఆర్గంజా సిల్క్. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5080 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మంచి కోటా సిల్క్ మీ ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇది షోల్డర్ బార్డర్ వచ్చి కంప్లీట్ గా జరీ స్టైల్ తీసుకున్నాం. గోట్ వర్క్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ ఈ వల్ల కొంచెం కాంట్రాస్ట్ లుక్ ఎలివేట్ అవుతుంది. శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి కోటా ఫ్యాబ్రిక్ అండి. లైట్ వెయిట్ కోటా ఫ్యాబ్రిక్ మనకు ప్యూర్ వస్తుంది. దీని మీద కంప్లీట్ గా ఒక లోటస్ స్టైల్లో ఉండే మనం బుటీ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా ఒక పొజిషన్ అనేది ఒక ఫాలింగ్ స్టైల్లో తీసుకుంటూ త్రూ అవుట్ శారీ అంతా మనం హైలైట్ చేసుకున్నాం. దీనికంతా స్పెషల్ అంతా మనం కింద బార్డర్ స్టైల్ అనేది చాలా వెరైటీ. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా స్కర్ట్ బోర్డర్స్ అనేవి లాంగ్ బోర్డర్స్ అనేది ప్రిఫర్ గా ఉంటున్నాయి. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో మనకు హైలైట్ చేసుకున్నాం అనమాట. ఇదంతా కంప్లీట్ గా పట్టు బోర్డర్ వస్తుంది అనమాట. కంప్లీట్ గా పింక్ కలర్ కాంబినేషన్. దీని మీద మనకు గోల్డెన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక డ్రమ్ స్టిక్స్ అనమాట మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ హైలైట్ చేసుకున్నాం. అలాగే పికాక్ డిజైన్ అనేది బ్లూ కలర్ గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి హైలైట్ చేశారు. మనకి టోటల్లీ ట్రెడిషనల్ కలర్ అని చెప్పొచ్చు. కింద మనకు షోల్డర్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. కళ్ళు కూడా మనకి బార్డర్ అవునండి, ఈ బార్డర్ మనకు కళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ గా మనం బ్లౌజెస్ అనేది రా సిల్క్ మెటీరియల్ కానీ క్రేప్ మెటీరియల్ కానీ చూస్తుంటాం. బట్ ఈ సారీకి స్పెషల్ అంతా మనకు పట్టు బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1840 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1840 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి కంచి ఆర్గంజా అండి. బై బార్డర్ అంతా కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి బ్లూ కలర్ షేడ్ తీసుకుంటూ దీని మీద బార్డర్ అనేది బనారస్ స్టైల్లో మనం బార్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మిడిల్ అంతా కూడా చూసుకున్నట్లయితే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బనారస్ బుటీ స్టైల్ కంప్లీట్ గా ఒక బంచ్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నామండి. అది కూడా చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా త్రూ అవుట్ సారీ ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. బట్ కింద బార్డర్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. చూడండి చాలా కొంచెం హెవీగా ఉంటుంది. బ్లూ కలర్ కాంబినేషన్ తోనే కొంచెం స్కర్ట్ బార్డర్ అనేది మనకి హైలైట్ గా రన్ అవుతున్నాయి కాబట్టి డ్రాప్ డిజైన్ ఇస్తూ మనకి హైలైట్ అయిన బార్డర్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్, అది కూడా కాంట్రాస్ట్ లుక్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు కూడా మనకి ఏంటంటే ఎక్కువ షార్ట్ పళ్ళు అనేది ప్రిఫర్ చేసుకున్నాం. అది కూడా లైన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ బ్లూ కలర్. దీనికి బ్లౌజ్ మాత్రం మన కాంట్రాస్ట్ వచ్చేది ఏదైతే బార్డర్ కాంబినేషన్ తీసుకున్నామో అది కూడా హైలైట్ చేసుకున్నాం. 2 బార్డర్స్ అనేది మనం ప్రిఫర్ చేసాము. దీని కాస్ట్ ఓన్లీ 3530 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యాస్, ఓన్లీ 3530 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కింద బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి. ఏంటంటే మనకు జరీ ప్లస్ థ్రెడ్ వీవింగ్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ చేసిన సారీ. ఏంటంటే
బార్డర్ కూడా చూడండి మంచి కాంట్రాస్ట్ వచ్చే పింక్ బాగుంటుంది. అది కూడా మనకు బనారస్ జూట్ బార్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. దాంతో కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తూ మనకి ఏంటంటే 4 to 5 inches బార్డర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ ప్యాచ్ అనేది మనం హైలైట్ చేసుకున్నామంట. శారీ అంతా కూడా చూసుకున్నట్టు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో మనం హైలైట్ చేసుకున్నాం. దీని మీద కాంట్రాస్ట్ వచ్చే విధంగా రాయల్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చిన్న ఫ్లవర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. కింద ఇంకొక కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. ఇదంతా కూడా మనకి హార్స్ డిజైన్ చాలా నేచురల్ గా ఉందండి. అండ్ జరీ యూస్ చేయడం వల్ల మనకి స్కర్ట్ బోర్డర్ అంతా కూడా హైలైట్ అవుతుంది. అది కూడా ఏంటంటే ఒకటి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల అవుట్ లైన్ అంతా చాలా డిఫరెంట్ గా హైలైట్ అవుతుంది. పళ్ళు అనేది కూడా వేరియేషన్ ఏం లేదండి. ఈ బోర్డర్ మనం ఎడ్జ్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. బట్ బ్లౌజ్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. అంటే సింపుల్ గా కాకుండా మనకి దీనికంతా కూడా పర్ల్ డిజైన్ అనేది ఇచ్చారండి. సో ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ yellow కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ప్రైస్ ఎంత పడుతుందండి? కాస్ట్ ఓన్లీ 2140 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2140 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు ప్యూర్ చందేరి అండి. ఇది కంప్లీట్ గా మనకి ఏంటంటే ఒక డిజైన్ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది కూడా బనారస్ లుక్ వచ్చే విధంగా బోర్డర్ స్టైల్ నుండి మనం డిజైన్ చేసుకున్నాం. చిన్న 1 inches కూడా ఉంటుంది బోర్డర్. దానికి పింక్ కలర్ కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా చూసుకుంటే మంచి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయిందండి కంప్లీట్ గా. దీని మీద నుంచి ఒక ఫ్లవర్ బంచ్ అనేది కంప్లీట్ గా కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఎలివేట్ చేసుకున్నాం. ఒకటి పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తూ ఒకటి హైలైట్ అవుతుంది. అనదర్ వన్ కూడా ఏంటంటే పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్స్ తో చూసుకుంటూ ఆల్టర్నేట్ గా మనకు శారీ అంతా డిజైన్ చేయబడింది. బట్ ఏంటంటే దీనికి స్పెషల్ అపీరెన్స్ అంతా మనకు కింద స్కర్ట్ బోర్డింగ్ స్టైల్ అండి. చాలా లెంతీగా అనేది ప్రిఫర్ చేసుకున్నాం. ఏంటంటే బోర్డర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మనకు ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నాం. అది కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఎలివేట్ అవుతుంది. ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకున్నాం. ఏదైతే మనం శారీలో బుటీస్ చూసామో ఆ బుటీస్ అనేది మనకు బాక్స్ లో ఫిల్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. బట్ ఏంటంటే మనం షోల్డర్ బార్డర్ చూసాం కదా, ఆ బార్డర్ ఇంకొంచెం లెంతీగా తీసుకుంటూ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసుకున్నాం అనమాట. ఇంకొంచెం లెంత్ గా తీసుకున్నాం. పళ్ళు కూడా మనకు ఒక షార్ట్ పళ్ళు తీసుకున్నాం, హైలైట్ చేసుకున్నాం. దీనికి ఏంటంటే మనం బ్లౌజెస్ అనేది 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి సెల్ఫ్ యాపిల్ గ్రీన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. బోర్డర్స్ కూడా మనకి కంటిన్యూ గా ఉంటాయి. అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇంకొకటి కంప్లీట్ గా రా సిల్క్ మనకి ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేస్తాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చి 5370 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5370 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మనకి శ్రావణ మాసం లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. LIG 67 రోడ్ నంబర్ 2 KPHB కూకట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో మనకి శారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ కి రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న కోటా సిల్క్ చూస్తున్నామండి. ఏంటంటే మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా మనం ప్లెయిన్ మోడల్ తీసుకుంటూ కంచి బోర్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. షోల్డర్ బార్డర్ అనేది కంప్లీట్ గా పింక్ జూట్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. కింద కూడా మనకు ఒక ఆరెంజ్ షేడ్ లో మనకు థిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఒక బార్డర్ స్టైల్ అనేది వీవింగ్ లో మనకు హైలైట్ అవుతుంది అనమాట. పైన చూసుకున్నట్లయితే అంతా ప్లెయిన్ డిజైన్ తీసుకున్నామండి. అది కూడా మనకు డోరియా స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ అవుతూ ఉంటుంది కంప్లీట్ గా శారీ అంతా. బట్ ఏంటంటే కింద బోర్డర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకున్నాం. మంచి కంచి లుక్ విధంగా మనం హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక బనారస్ టైప్ ఆఫ్ డిజైన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ తీసుకుని దాని మీద వీవింగ్ అంతా గోల్డ్ జరీ వీవింగ్ తీసుకోవడం వల్ల ఇలా బనారస్ లుక్ అనేది కంప్లీట్ గా హైలైట్ వస్తుంది. కింద చూసుకున్నట్లయితే 2 వేరియేషన్స్ లో బోర్డర్స్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ స్టైల్స్ అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళు అనేది కూడా వీటికి షార్ట్ పళ్ళు ప్రిఫర్ చేసామండి. బట్ దీనికి బ్లౌజ్ అనేది మాత్రం కంప్లీట్ గా కాంట్రాస్ట్ లుక్ లో ప్రిఫర్ చేసాం. మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. యాజ్ ఇట్ ఇస్ గా బోర్డర్స్ అనేవి కంటిన్యూ గా ఉంటాయి. కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉందండి. రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఓన్లీ 1330 రూపీస్ ఓన్లీ. వావ్, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1330 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకు ఒక వర్క్ సారీ అండి. కంప్లీట్ గా మనం థ్రెడ్డింగ్ వర్క్ లో ప్రిపేర్ చేసిన సారీ అంటే అది కూడా డై షేడ్ తీసుకున్నాం. దీనికి బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే ఒక క్రీమ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నాం అండి. దాని మీద కంప్లీట్ గా వులన్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం. థ్రెడ్డింగ్ వర్క్ లాగా ఏంటంటే మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లీఫ్ అంతా గ్రీన్ తీసుకున్నాం. మనకు లీఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మనకు ఆరెంజ్ షేడ్ తీసుకున్నాం. ఫ్లవర్ డిజైన్ అనేది కంప్లీట్ గా రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఇట్లా మనం బోర్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం కంప్లీట్ గా. ఇదంతా మనకు 3 ఎడ్జెస్ అంటే మనకు పళ్ళు అనేది వేరియేషన్ లేకుండా కంప్లీట్ గా ఈ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా తీసుకున్నైతే మంచి మనకు ఒక క్రేప్ సిల్క్ లో తీసుకున్నామండి. మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా కంఫర్ట్ అయిన ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేసుకున్నాం. డై షేడ్ వచ్చి కంప్లీట్ గా మనకు ఒక గోల్డ్ మిక్స్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం.
దాని మీద ఒక ప్యారెట్ డిజైన్ అనేది కంప్లీట్ గా థ్రెడింగ్ వర్క్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాను. ఓకే, ఇది థ్రెడ్ వర్క్ యూస్ చేయడం వల్ల మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి అండ్ ఎక్కువగా చమ్కిల్ లేకుండా మనకి నీట్ డిజైన్ అనేది ఉంటుంది. గోల్డ్ జరీతోనే చూస్తుంటాం, బట్ ఇట్లా థ్రెడింగ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చి కంప్లీట్ గా రా సిల్క్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ బార్డర్ కి మనం యాజ్ ఇట్ ఈస్ గా హ్యాండ్స్ కి యూస్ చేయడానికి బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. దీని కాస్ట్ కూడా ఓన్లీ 1450 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1450 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి కంప్లీట్ గా మనకు బనారస్ లెనిన్ సిల్క్ అండి. లెనిన్ సిల్క్ లో మనం చూస్తున్న వెరైటీస్ అన్ని చాలా వెరైటీస్ ఉంటాయి. అది కూడా డిజిటల్ ప్రింట్ మీద ఉంటుంది, థ్రెడింగ్ వర్క్ లో ఉంటాయి అనమాట. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కంప్లీట్ గా థ్రెడింగ్ వర్క్ సారీ. చూసుకున్నట్టయితే కంప్లీట్ గా షోల్డర్ బార్డర్ అనేది ఒక బనారస్ స్టైల్ బార్డర్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం. అవుట్ లైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా మనకు ఒక కుందన్ స్టైల్లో దీపం స్టైల్లో మనకు మ్యాంగో బుటీ లాగా ఎలివేట్ అవుతుంది. అది కూడా మనకు వీవింగ్ ప్రాసెస్ అనమాట. కంప్లీట్ గా మనకు శారీలో వీవింగ్ వస్తుంది. శారీ త్రూఅవుట్ శారీ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా మంచి బ్లాక్ కలర్ లెనిన్ సిల్క్ తీసుకున్నామండి. దాని మీద కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి మనకు ఒక గోధుమ కలర్ లో ఉండే థ్రెడ్డింగ్ యూస్ చేస్తూ మనం హైలైట్ చేసుకున్నాం. అది కూడా ఒక హౌస్ డిజైన్ అనేది ఒక మొత్తం కూడా మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టైల్ లో చాలా డిఫరెంట్ గా వస్తుంది. అక్కడ ఒక పోల్కా డాట్స్ తో కూడా మనం ఒక రౌండ్ షేప్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. పళ్ళు అనేది కూడా షార్ట్ పళ్ళు ప్రిఫర్ చేసుకున్నాం. అది లైన్స్ తీసుకుంటూ జరీ లైన్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు కాంట్రాస్ట్ లుక్ ఎక్కువగా నడుస్తుంది బ్లౌజెస్ లో. అలాగే మనం పళ్ళు కాంబినేషన్ ఏదైతే ఉందో అలాగే హైలైట్ చేసుకున్నాం. లైన్స్ బార్డర్ అనేది బ్లౌజ్ గా ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1950 రూపీస్ మ్యామ్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1950 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మంచి ప్యూర్ బనారస్ కోటా సిల్క్ అండి. దీనికి ఏంటంటే కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు ప్యూర్ మెటీరియల్ ఏంటంటే పింక్ పట్టు బార్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. బట్ దాని మీద వచ్చి కంప్లీట్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనం లేస్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. కట్ బార్డర్ అనమాట కంప్లీట్ గా. దీనికి ఏంటంటే చూడండి లేస్ లాగా మనకు కంప్లీట్ గా హైలైట్ అవుతుంది. ఫ్యాన్సీ వేర్ సారీ. అవునండి, దీనికి చూసుకున్నట్లయితే సిల్క్ కోటాలోనే మనకు గోల్డ్ జరీ మిక్స్ అవుతూ మనకు టిష్యూ కోటా మనకు షైనింగ్ వస్తూ ఉంటుంది అనమాట. వన్ వీవింగ్ ఇది ఏంటంటే మనకు వీవింగ్ ప్రాసెస్ లోనే వస్తుంది. ఒకటి జరీ లైన్స్ తీసుకుంటూ ఒకటి మామూలుగా థ్రెడ్ వర్క్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం. ఈ బార్డర్ అనేది మనం కింద కూడా హైలైట్ చేసుకున్నాం. ఓకే, 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది పళ్ళు అనేది కూడా వేరియేషన్ లేకుండా ఈ బార్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ గా మనం హైలైట్ చేసుకున్నాం. కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. బ్లౌజ్ అంతా కూడా మనకి ఒక డిజైనర్ వేర్ స్టైల్లో ఉంటుందని చెప్పొచ్చు. మంచి రా సిల్క్ ప్యూర్ రా సిల్క్ మెటీరియల్ మీద మనకి ఏంటంటే ఒక ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. అక్కడక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ చిప్స్ వర్క్ తీసుకుంటూ మనం ఏంటంటే ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా హైలైట్ చేసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 2940 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2940 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఈ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకు బనారస్ జూట్ వెరైటీ అండి. ఇది కంప్లీట్ గా మనకు లైట్ వెయిట్ వచ్చి ఒక ఫ్యాన్సీ వెరైటీ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. చూసుకున్న షోల్డర్ బార్డర్ కంప్లీట్ గా గోల్డెన్ కలర్ ప్యాచ్ బార్డర్ అనేది హైలైట్ చేసుకుని గోట్ వర్క్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ ఒక బనారస్ ప్యాచ్ అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. అది కూడా మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మిడిల్ అంతా మంచి పింక్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయిందండి. దాని మీద కంప్లీట్ గా మనకు ఒక డ్రాపింగ్ స్టైల్లో ఉండే మనకు ఒక మిర్రర్ వర్క్ హైలైట్ చేసుకుంటే దాని కింద కంప్లీట్ గా ఒక స్టోన్స్ ని మనం హైలైట్ చేసుకున్నాం కంప్లీట్ గా. అది కూడా కాంట్రాస్ట్ వచ్చే విధంగా అవుట్ లైన్ అంతా గ్రీన్ తీసుకోవడంలో చాలా హైలైట్ గా ఉంటుంది. అండ్ మనకి ఒక డిగ్నిటీ లుక్ అనేది ఉంటుందండి, చాలా బాగుంటుంది. టూర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. బట్ దీనికి కింద బార్డర్ ఇంకా కొంచెం హైలైట్ చేసుకున్నామండి. ఒక హౌస్ డిజైన్ అనేది మనము థ్రెడింగ్ వర్క్ లోనే ఫిల్ చేసుకుంటే దాని మిడిల్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చిందిగా పింక్ కలర్ మిర్రర్స్ తీసుకుంటూ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనకు టోటలీ కాంట్రాస్ట్ మనకి ఏవైతే కలర్స్ ఇక్కడ యూస్ చేశారో ఇవన్నీ కూడా మనకి క్వైట్ ఆపోజిట్ మనం పింక్ కలర్ కాంబినేషన్ కి చాలా ఆపోజిట్ తీసుకోవడం వల్ల చాలా హైలైట్ అయింది. కింద యాజ్ ఇట్ ఇస్ గా షోల్డర్ బార్డర్ బనారస్ బార్డర్ ఒకటి అలాగే గోల్డ్ ప్యాచ్ వచ్చి హైలైట్ చేసుకున్నాం అన్నమాట. దీనికి ఏంటంటే కంప్లీట్ గా మనం కాంట్రాస్ట్ లుక్ లో మనకు ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం. చూడండి, అంటే మనకి రెగ్యులర్ గా కాకుండా డిజైనర్ బ్లౌజ్ లో కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకి చెక్స్ వర్క్ లాగా ఉంటుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి 0 సైజ్ నెట్ పైన ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ చెక్స్ డిజైన్ అనేది కూడా మనకి బ్లౌజ్ కి ఒక బ్రొకెట్ స్టైల్లో ఉంటుంది. చాలా హైలైట్ వస్తుంది. అండ్ అలాగే హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి కింద గోల్డ్ కలర్ బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 2360 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2360 రూపీస్ కింద బ్యూటిఫుల్
శారీ మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా మనకి శ్రావణ మాసం వెరైటీస్ కానీ, అలాగే మ్యారేజ్ పర్పస్ కానీ, డైలీ వేర్ కానీ, ఆఫీస్ వేర్కి కానీ ఇలాంటి ఎన్నో వెరైటీస్ అన్నీ కూడా మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ని విజిట్ చేయండి. LIG 67 రోడ్ నెంబర్ 2 KPHP కుక్కట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHP మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల. ఈ రెండు బ్రాంచెస్లో మనకి శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా మీరు కూడా వెంటనే ఆర్కే కలెక్షన్స్ని, ఆర్కే సెలెక్షన్స్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మంచి జార్జెట్ వెరైటీ అండి. ఇది ఏంటంటే కంప్లీట్ గా ఆఫ్ షేడ్ అనేది మనం ప్రిఫర్ చేసుకున్నాం. 19 షేడ్ మనకి ఏంటంటే మనకి ఒక మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్, ఒక డార్క్ షేడ్ తీసుకున్నాం. అదే వచ్చి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆఫ్ షేడ్ తీసుకున్నాం. మొత్తం బార్డర్ మాత్రం కంప్లీట్ గా మనకి వచ్చి బ్లూ షేడ్ మాత్రం హైలైట్ చేసుకున్నామండి. కంప్లీట్ గా రా సిల్క్ బార్డర్ అనేది తీసుకున్నాం. దీని మీద కంప్లీట్ గా గోల్డెన్ కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ అనేది డైమండ్ షేప్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. అక్కడక్కడ స్టోన్స్ కూడా మనం పేస్ట్ చేసుకొని బార్డర్ ని ఓన్లీ స్టోన్స్ అండ్ మిర్రర్స్ తోనే హైలైట్ చేసుకున్నామండి. బోట్ వర్క్ అనేది కాంట్రాస్ట్ లుక్ తీసుకోవడం వల్ల గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. శారీ తీసుకున్నట్లయితే మంచి ఫ్యాబ్రిక్ వచ్చి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మంచి లైట్ వెయిట్ వచ్చే ఫ్యాబ్రిక్. షేడింగ్ మాత్రం ఏంటంటే షోల్డర్ మనకి ఇది వస్తుంది కాబట్టి దీని మీద కూడా మనకు మిర్రర్స్, స్టోన్స్ అనేది పేస్ట్ చేసుకొని హైలైట్ చేసుకున్నాం. మొత్తం ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ లుక్ లో ఉందండి. గోల్డ్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల మనకి ఇదంతా కూడా పార్టీ లుక్ అనేది హైలైట్ వస్తుంది. మిడిల్ అంతా ఒక గ్యాప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకు కింద స్కర్ట్ బార్డర్ లాగా కూడా మనం హైలైట్ చేసుకున్నాం. ఓకే, నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లో మనం ఏవైతే స్టోన్స్ అయితే పేస్ట్ చేసామో ఇవన్నీ కూడా మనకి ఇంకా డార్క్ గా ఎలివేట్ అవుతుంది. హైలైట్ గా ఒక పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గా ఇచ్చారు అన్నమాట. కలర్ చాయిసెస్ ఉంటాయా మనకి? దీంట్లో కూడా కలర్ చాయిస్ 5 to 6 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా 2140 రూపీస్. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2140 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా మనకు హాఫ్ పట్టు క్లాత్ లో మనం ప్రిఫర్ చేసుకున్నాం సారీ. అది బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా మనకి కంప్లీట్ గా థ్రెడింగ్ వర్క్స్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. ఒక ఎలిఫెంట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అయితే క్రీమ్ కలర్ కాంబినేషన్, దీని మీద ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. 2 సైడ్స్ బోర్డర్స్ అనేది రా సిల్క్ ప్యాచెస్ ఇచ్చారు. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గోట్ వర్క్ ఎల్లో తీసుకుంటూ హైలైట్ చేసుకున్నామండి. ఈ బోర్డర్ అనేది కంప్లీట్ గా కింద బోర్డర్ మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా కంటిన్యూగా ఉంటుంది. మిడిల్ అంతా మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫిల్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నామండి. ఇదేంటంటే మనకు పొజిషన్స్ అనేది ఆల్టర్నేట్ గా ఉంటుంది. వన్ సైడ్ ఇలా ఉంటుంది, వన్ సైడ్ ఆపోజిట్ ఇలాగా పొజిషన్స్ అనేది ఆల్టర్నేట్ గా తీసుకుంటూ శారీ అంతా కూడా హైలైట్ గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఓకే, మనం పాఫ్ పట్టు క్లాత్ లోనే ఫ్రిల్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కి చేయడానికి బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, సో దీనికి కావాలనుకుంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. థ్రెడింగ్ వర్క్ లో హైలైట్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1740 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1740 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వెరైటీ అండి. మంచి లైట్ కనకాంబరం షేడ్ తీసుకున్నాం. అది కూడా మంచి కోటా ఫ్యాబ్రిక్ తీసుకుంటూ చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అంతా. మనకు వచ్చే చీకో కలర్ కాంబినేషన్స్ తో మనకు బార్డర్ స్టైల్, వీవింగ్ బార్డర్ స్టైల్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా మనకు 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక లీఫ్ స్టైల్, బనారస్ బుటీ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. ఒక్కొక్క 3/4 వరకు మనకి ఈ బోర్డర్ బుటీ స్టైల్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం బోర్డర్ స్టైల్ అనేది చాలా హైలైట్ చేసుకున్నాం. ఒక మష్రూమ్ స్టైల్లో తీసుకున్నారు ఫ్లవర్స్ అన్ని కూడా. మష్రూమ్ స్టైల్లో మనం గ్రీన్ అండ్ మనకు ఒక పింకిష్ షేడ్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక చీకో కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. కింద చూసుకున్నట్టు చెక్స్ తీసుకున్నామండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ చీకో కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ ఆరెంజ్ కలర్ అంటే మన లైట్ కనకాంబరం షేడ్ కూడా తీసుకుంటూ బోర్డర్ స్టైల్ ఇంకొంచెం డిఫరెంట్ గా హైలైట్ చేసుకున్నాం. టోటల్ బోర్డర్ ఏదైతే స్కర్ట్ బోర్డర్ ఉందో ఇదంతా కూడా మనకు ఒక 25% వరకు చాలా హెవీగా ఇచ్చారు. అప్ టు నీ పార్ట్ వరకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, టోటల్ సారీ కూడా మనకి ఇలాగే హైలైట్ గా ఉంటుంది. దీనికి పళ్ళు అనేది మాత్రం కొంచెం డిఫరెంట్ గా మనకు చెక్స్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. అది కూడా మంచి కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అయిందండి. దీని బ్లౌజ్ వచ్చి కంప్లీట్ గా మనం సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ ప్యాటర్న్ తీసుకున్నామండి. లైట్ కనకాంబరేషన్ తీసుకుని యాజ్ ఇట్ ఇస్ బోర్డర్స్ అనేది కంటిన్యూగా ఉంటాయి. సో కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా యూస్ చేస్తే చాలా హైలైట్ అవుతుంది. సో ప్రైస్ ఎంత పడుతుందండి? కాస్ట్ ఓన్లీ 1690 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1690 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకు బనారస్ జూట్ వెరైటీ అండి. కంప్లీట్ గా ఏంటంటే మార్కెట్ లో ప్రెసెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చాలా వెరైటీస్ వస్తున్నాయి. పట్టులో కానీ నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్యాన్సీ వెరైటీస్ లో కానీ అవును ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా హైలైట్ గా క్రేజీగా రన్ అవుతున్నాయి ఆ డిజైన్ మనం ఇక్కడ తీసుకున్న హైలైట్ సారీ అండి మనకు షోల్డర్ బార్డర్ అనేది కంప్లీట్ గా పింక్ కలర్ కాంబినేషన్ లో మనకు పట్టు బార్డర్ అనేది ఫిల్ చేసుకున్నాం ఇక్కడ వచ్చి ఒక లేస్ బార్డర్ అనేది మనం హైలైట్ చేసుకున్నది అంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మనకు గోల్డ్ అండ్ మనకు వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ మిడిల్ లో మిర్రర్ తీసుకుంటూ ఒక ప్యాచ్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం అన్నమాట ఇదేంటి ఫ్యాబ్రిక్ ఒకటి కంప్లీట్ గా ఒక జూట్ ఫ్యాబ్రిక్ అండి అది కూడా మంచి లైట్ వెయిట్ వస్తూ మనకు ఒక ఫ్యాన్సీ లుక్ లాగా ఉంటుంది దీని మీద మనం చూసుకున్నట్లయితే తబలాలు వీణలు తీసుకుంటూ అవుట్లైన్ అంతా మిడిల్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాం అవుట్లైన్ అంతా కూడా పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం అండి ఈ డిజైన్ అనేది మనం త్రోట్ శారీ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ గా మనకి డిజైన్ అంతా కంటిన్యూగా ఉంది సో గోల్డ్ అనేది యూస్ చేయడం వల్ల హైలైట్ అవుతుంది ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో చూసిన బార్డర్ ఉందో ఆ బార్డర్ మనకి పళ్ళు పార్ట్ లో కూడా కంటిన్యూగా ఉంటుందండి అలాగే మనం కింద బార్డర్ లో చూసిన బార్డర్ కూడా సేమ్ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుందండి బట్ దీనికి బ్లౌజ్ అనేది చాలా డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం నిజంగా మనం ఇలాంటి బ్లౌజెస్ సీరియస్ గా ప్లెయిన్ సారీస్ ఏమైనా ఉంటే వాటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు హెవీ బ్లౌజ్ అది కూడా మల్టీ కలర్స్ తీసుకున్నామండి పింక్ అండ్ yellow కానీ ఆరెంజ్ గ్రీన్ పార్ట్ అంతా గ్రీన్ తీసుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది ఓకే బ్లౌజ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఉందండి అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి మిర్రర్స్ అనేవి పేస్ట్ చేశారు ఓకే సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి కాస్ట్ ఓన్లీ 2720 రూపీస్ ఓన్లీ సో చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2720 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చి కంప్లీట్ గా ప్యూర్ టిష్యూ కోటా అండి ఏంటంటే ఇలాంటి సారీస్ ఏంటంటే కంప్లీట్ గా పార్టీ వేర్ కలెక్షన్స్ కి కానీ కొంచెం డిఫరెంట్ గా లుకింగ్ ఉండడానికి డిగ్నిటీగా ఉండవాటికి చాలా బాగుంటుంది అందులోనూ గోల్డ్ అండ్ మనకు కలర్ కాంబినేషన్ అలాగే మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల చాలా హైలైట్ వస్తుంది బోర్డర్ అంతా మనకు కడ్డీ బోర్డర్ అనేది ఫిల్ చేసుకున్నాం అది కూడా వీవింగ్ వస్తుంది ఇక్కడ వచ్చి కంప్లీట్ గా సిల్వర్ కలర్ జరీ లైన్ అనేది మనం ఒక ప్యాచ్ లాగా హైలైట్ చేసుకున్నాం అనమాట మిడిల్ అంతా కూడా చూసుకున్నట్లయితే చాలా క్యూట్ గా ఉండే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం అండి అది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఒక పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే ఒక స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఒక ఆల్టర్నేట్ పొజిషన్ లో మనకి థ్రెడింగ్ వర్క్ అంతా హైలైట్ గా వస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఒక సిల్క్ కోట మనకు గోల్డ్ జరీ మిక్స్ అవడం వల్ల షైనింగ్ వస్తూ చాలా లైట్ వెయిట్ గా హైలైట్ గా ఉంటుంది దీనికి ఇంకొంచెం బోర్డర్ స్టైల్ అనేది ఇంకొంచెం హైలైట్ చేసుకున్నామండి చూడండి చాలా బాగుంటుంది చాలా అందంగా క్రీపర్ పార్టింగ్ కానీ ఒక ఫ్లవర్ డిజైన్స్ కానీ మనకి నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా మనకి ఒక థ్రెడ్ వర్క్ లాగా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ వర్క్ లాగా మనకి కంప్లీట్ గా ఉంటుంది అండ్ ఏదైతే మనం వర్క్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక 12 ఇంచెస్ వరకు హైలైట్ గా తీసుకున్నారండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి యూస్ చేశారు ఈ బోర్డర్ కంప్లీట్ గా వస్తుంది కింద బోర్డర్ యాస్టీస్ గా అవుట్లైన్ 2 అవుట్లైన్స్ సిల్వర్ జరీ తీసుకున్నాం బోర్డర్ అంతా కూడా మనం గోల్డ్ జరీతో ఫిల్ చేసుకున్నాం అన్నమాట ఓకే సో సారీ అంతా కూడా మనకి మంచి లైట్ వెయిట్ లో మంచి డిగ్నిటీ సారీ అని చెప్పొచ్చు దీనికి పళ్ళు కూడా మనకు ఒక షార్ట్ లైన్ అనేది హైలైట్ చేసుకున్నాం బట్ బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం ఓకే మనకి సారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ యూస్ చేస్తే చాలా హైలైట్ అవుతుంది లేదంటే మల్టీ కలర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకున్నా వన్ ఆఫ్ ది కలర్ తీసుకొని హైలైట్ చేసుకోవచ్చు లేదంటే ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి కాస్ట్ ఓన్లీ 3920 రూపీస్ ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఓన్లీ 3920 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి ఇవే కాకుండా శ్రావణ మాసం న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నంబర్ 2 KPHP కుక్కట్పల్లిలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల ఈ రెండు బ్రాంచెస్ లో మనకి సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు మాకు ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజు మంచి సారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ కి మంచి మంచి కలర్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా వ్యూయర్స్ మన వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆర్కే కలెక్షన్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి సో ఇదండి ఇవాల్టి హలో డైలీస్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ నమస్తే.